2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. వేసవికాలం ముగిసేలోపు అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు 15వసారి ప్రాజెక్టు పనులను నేరుగా పర్యవేక్షించారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని డయాఫ్రమ్ వాల్, మెయిన్ డ్యాం, స్పిల్ ఛానల్ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సమీక్షలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించారు. అగ్ని ప్రమాదానికి గురైన ఎస్కలేటర్ పనిచేయకపోవడం వల్ల మట్టి తవ్వకం పనులు ఆగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ట్విన్ టనెల్ పనులు పురోగతి లేకపోవడంతో సంబంధిత అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పనులకు సంబంధించి 1-2 రోజుల్లో 1370 కోట్లను విడుదల చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 24న పోలవరంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నాబార్డ్ ఇంకా 3300 కోట్ల నిధులు ఇవ్వాల్సిందని 2 భాగాలుగా పోలవరంపై కేంద్రానికి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇవ్వబోతున్నామన్నారు సీఎం. R&R భూసేకరణ ఒక భాగంగాను, జరుగుతున్న పనులకయ్యే ఖర్చు మరో భాగంగా నివేదికలో పేర్కొంటామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే రోజుకు 21 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం జరుగుతున్న పనులు సంతృప్తిగా ఉన్నాయని, కానీ ఇంకా ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.